హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శాంతకంఠ టాపిక్ 1830. టాపిక్ వచ్చేసి ఈరోజు నా గుప్పటి చేతులతోటి నా చేతితోటి నేనే నా చెయ్యి అన్యాయం నా జీవితం అన్యాయం చేసుకున్నాను. అసలు ఏం జరిగింది ఏంటనేది టాపిక్లోకి వెళ్ళిపోతాం. వచ్చేసేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఈ టాపిక్ ఎలా కనిపించింది కామెంట్ కూడా చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్మెంట్ టాపిక్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని టాపిక్లోకి వెళ్ళిపోతాం. వచ్చేసేయండి. అసలు తన చేతులలో తన పని ఏం చేసుకుంది, అసలు ఏం జరిగింది అన్నది ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే వచ్చేసి లేచిన కానుంచి రాత్రి పడుకునే వరకు పరుగు పరుగు ప్రయాణం. ఇటు చూసిన ఇటు పక్క స్కూల్ పిల్లలకి ప్రయాణం, ఇటు పక్క డ్యూటీ చేసే వాళ్ళకి ప్రయాణం, ఆటో వాళ్ళకైనా ప్రయాణం, మిడిల్ క్లాస్ వాళ్ళకైనా ప్రయాణం. పొద్దున్న లేచిన కానుంచి సాయంకాలం పడుకునే వరకు ఏదో ఒకటి పని మీద ఉండే మన బిజీ లైఫ్లో మన లైఫ్ని ఏం చేసుకోవాలి అంటే వండుకుని తినడం నేర్చుకోవాలి. ఎప్పుడో ఒకసారి అత్తని పరిస్థితుల్లోనే మన బయట కొనుక్కొని తినడం చేయాలి. రోజుకి ఒక పూట ఇంట్లో తింటే 3 పూటలు బయట తినడం, 4 పూటలు ఇంట్లో తినడమే గమనించుకుంటే మన ఆరోగ్యం మన చేతులతో మనం వండుకున్న తినేది వేరే ఉంటుంది. బయట ఫుడ్ తినడం అందరికీ ఒకేలాగా ఉండదు కదా అనుకుంటే చాలామంది బ్యాచిలర్స్ అయినా మగపిల్లలు వండుకొని తింటున్నారు. కానీ మన ఆడవాళ్ళకి వండుకోవడానికి బద్ధకం అని కాదు, టైం సరిపోక అన్నీ రెడీమేడ్స్ ఇడ్లీలు, రెడీమేడ్స్ ఫుడ్స్ తినాలి. అంత అవసరం. మీరు ఒక ఫోను ఒక గంట చూసే బదులు అదే ఫోన్లో మీకు ఇష్టమైన రెసిపీని యూట్యూబ్లో పెట్టుకుని మీ ఫుడ్ మీరు వండుకుని తిన్నారు అనుకో, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఇప్పుడు మన చేతిలో ఉన్న ఆరోగ్యం రేపు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన పిల్లల్ని పుట్టినాక మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ఎందుకంటే మనకి పిల్లలే పుట్టచ్చు, మన సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. థైరాయిడ్ అని, లివర్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఇట్లా మనం ఇచ్చే తల్లిలో ఉన్న లోపాలన్నీ పిల్లలకి వచ్చేస్తున్నాయి. గొంతుకు థైరాయిడ్, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, ఇవన్నీ ఇంగ్లీష్లో తెలుగులో ఒకటే, మళ్ళీ రెండైనా చెప్తున్నాం ఏంటక్క. ఎందుకంటే ఎంత సాఫ్ట్వేర్ చేయని, ఎంత సెక్యూరిటీ చేయని, మనం ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు కలుసుకొని వండుకొని తింటే అది లైఫ్. ఒకరికి అన్నం వండి ఒకరికి కర్రీ చేయండి, రోజుకి ఒకరు వండిన వారానికి ఒకరు ఎవరు షిఫ్ట్లు పెట్టి వాళ్ళు వండుకొని తింటే తను వండలేదు నేను వండలేదు, ఈరోజు నేను తినేటప్పుడు హాస్టల్లో తినచ్చు, తల్లి గోరు ముద్దలు తినచ్చు మనం. కానీ ఇవన్నీ తర్వాత ఏమవుతుందంటే మన చేతిలో మనం వండుకొని తిన్నందుకు ఒక పిల్ల కంటిన్యూ ఒక్క సంవత్సరంలో బయట 365 రోజులు 65 రోజులు కూడా ఆ పిల్ల రూమ్లో వండుకొని తినక బయట ఫుడ్ తిన్న వల్ల తనకి అప్ అండ్ డౌన్స్ ఆపరేషన్ అయ్యి ఆ పిల్ల ఇప్పుడు పెళ్ళికి చేసుకుందావా అంటే మన ఊర్లో సైడ్ ఎలా ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ అయిందంట, పిల్లలు పుట్టరో ఇంత ఆపరేషన్ జరిగితే ఇంత ఏదో అయిపోయింది అన్న వల్ల ఆ పిల్లకి 24 నొప్పి వచ్చేస్తే అది అమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి అప్ అండ్ డౌన్ ఆపరేషన్ చేయించాక ఆ పిల్లకి మ్యాచెస్ కుదరాలి అంటే చాలా కష్టం అవుతుంది. ఆ అమ్మాయిని అర్థం చేసుకునే భర్త దొరికితే, అత్తమామలు దొరుకుతాయి. అందరూ అర్థం చేసుకుంటే పెళ్లి చూపుల వరకు వచ్చి మళ్ళీ ముహూర్తాలు పెట్టుకుందామనే సంబంధాలు సంవత్సరం అవుతుంది, వెళ్ళిపోతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. తను చెప్పేది ఏంటంటే, అక్క నా పేరు ఇది, నేను పలానా జాబ్ చేస్తుంటే మా రూమ్లో మేము మొత్తం ముగ్గురు ఉండేవాళ్ళం. మేము ముగ్గురు ఉంటే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వండే ఫుడ్, మా అక్క వాళ్ళు వండే ఫుడ్, నేను ఇంట్లో చిన్న కూతుర్ని. నేను చేసే జాబ్ వల్ల నాకు కొద్ది టైం దొరికినా కానీ నేను ఒక నెల మొత్తం నేను వండేదాన్ని. మా ఫ్రెండ్స్ ఎవరు వండుతలేరని వీళ్ళందరికీ నేను ఎందుకు చేసి పెట్టాలి అని నేను క్యాంటీన్లో బయట ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ తిన్న వల్ల నాకన్నది హెల్త్ తోడు సిక్ అవుతూ వచ్చింది. ఆ హెల్త్ సిక్ అయినప్పుడల్లా 1 వీక్కి అట్లా హాలిడేస్ వచ్చినప్పుడు ఊరికి వెళ్ళి అమ్మ దగ్గర ఉండి వచ్చేదాన్ని. అమ్మ పెట్టిన పచ్చళ్ళు ఇవన్నీ వేసుకుని ఒక పూట రూమ్లో తింటే ఒక 3 పూటలు బయటే తినేదాన్ని. ఇవన్నీ తిన్న వల్ల నాకు ఏమైందంటే సడన్గా ఒకరోజు డ్యూటీకి వెళ్ళి వచ్చాక బాగా కడుపు నొప్పి బాగా వచ్చింది. డ్యూటీలో వస్తే నేను మళ్ళీ లీవ్ అడిగి రూమ్కి వచ్చేసి కొద్ది ఫుడ్ తినపోలికి నాకు వాంతింగ్ వచ్చినట్టుంటే బాగా కడుపు నొప్పి వస్తుందని కడుపు నొప్పి ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకున్నా. ఆ రోజుకి బాగానే ఉంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ అదే టైంకి కడుపు నొప్పి వచ్చింది. ఏం చేయాలో తెలియక 2 రోజులు
హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు టాబ్లెట్స్ ఇచ్చారు, ఏం అవ్వలేదు. అలా ఉండగా ఉండగా 4, 5 రోజులకి నాకు కడుపు నొప్పి అనేది బాగా ఎక్కువైపోయింది. మా ఫ్రెండ్స్ అందరూ హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఈ అమ్మాయికి అప్ అండ్ డౌన్ అంటే 20 గంటలు నొప్పి వచ్చిందని చెప్పారు. చెప్తే మా పేరెంట్స్ ఫోన్ చేస్తే మా పేరెంట్స్‌లో మా అన్నయ్య వచ్చి నన్ను ఊరికి తీసుకెళ్లారు. ఊరికి తీసుకెళ్తే మాకు తెలిసిన హాస్పిటల్ రాజమండ్రి తీసుకెళ్ళి నాకు తీసుకెళ్తే సీరియస్‌గా ఉందని 24 గంటల ఆపరేషన్ చేశారు. చేశాక నేను 2, 3 రోజులు హాస్పిటల్‌లో ఉండి ఇంటికొచ్చేసాను. వచ్చేసాక నాకంతా బానే ఉంది. నా హెల్త్ అంతా 1 మంత్‌కి క్లియర్ అయిపోయింది. 1 మంత్ లీవ్ పెట్టుకుని నేను వర్కర్ హోమ్ చేసేదాన్ని. వర్కర్ హోమ్ చేస్తుంటే మా అమ్మ ఇలా కాదు, దీనికి మ్యాచెస్ చూద్దామంటే అప్పుడు ఆశాలం ఉందనేసి నన్ను పంపలేదు. శ్రావంలో నేను మళ్ళీ 1 మంత్ 2 మంత్స్ అయిపోయేసరికి నేను మళ్ళీ రూమ్కి వచ్చేసి నేను మా ఫ్రెండ్స్ వండుకొని తింటూ ఉండేదాన్ని. ఎంతైనా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అయిన వల్ల నేను అలాగ సంవత్సరం తిన్న వల్ల నాకు హెల్త్ అన్నది అప్ అండ్ డౌన్ అయినాక నేనే వండుకొని తినేదాన్ని. నా చేతులతో మా ఫ్రెండ్స్ కూడా ఎంతో వండి పెట్టేదాన్ని. అలా నాకు ఆపరేషన్ అయిన 6 నెలలకి నాకు పెళ్లి సంబంధాలు ఫిక్స్ అవ్వడం. మొదట్లో ఒక సంబంధం వచ్చింది. వాళ్ళన్నీ ఓకే అన్నారు. మా ఇంటి పక్కన వాళ్ళు ఆ అమ్మాయికి మొన్న 24 గంటల ఆపరేషన్ చేయించారు. ఇలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టరు అని చెప్పిన వల్ల ఇరుగు పొరుగు వాళ్ళు ఈ అమ్మాయికి 24 గంటల ఆపరేషన్ అయింది, పిల్లలు పుట్టరు అలాగని ఇలా అని చెప్తే నాకు వచ్చిన అన్నీ కుదిరిపోయిన ఒక్క 1 ముహూర్తాలు చూస్తామన్న వాళ్ళు మీ అమ్మాయికి ఆపరేషన్ అయిందంటే మాతో చెప్పలేదంటే అది 24 గంటల ఆపరేషన్ ఏం కాదంటే ఎంత చదువుకుని ఎంత జాబ్ చేస్తే లాభం అంటే మాకొద్దు అమ్మాయికి పిల్లలు పుట్టరు అనేసి వెళ్ళిపోయారు. ఆ నింద నాకు దగ్గరగా 4-5 సంబంధాలు వచ్చి రిటర్న్ అయ్యి వెళ్ళిపోయినాక తర్వాత మా నాన్న వెళ్ళి మా బావనన్నది నన్ను పెళ్లి చేసుకోమంటే మా అత్తయ్య కూడా నాకు ఒక్కడే కొడుకు, నేను మీ అమ్మాయికి ఇచ్చి చేస్తే నాకు వారసులు పుట్టకపోతే నేను నా వంశం ఎలా నుంచుంటుందని అడిగింది. నా పరిస్థితి ఇప్పుడు వర్కర్ హోమే చేస్తున్నాను నేను రాజమండ్రిలో ఉండి. కానీ ఇప్పటికి నా పెళ్లి సంబంధాలు చూడబట్టి 6 నెలలు 7 నెలలు అవుతుంది. మా అమ్మ తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేరు. అలాగని నేను ఉన్న ఉపాసాలు లేవు, ఏమీ లేవు. ఇలాగే ఫాస్ట్ ఫుడ్స్ అని, పానీపూరి అని, పిజ్జా అని, బర్గర్ అని తినే వాళ్ళకి నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుని వండుకొని తినాలని నా పరిస్థితి. ఆ దేవుడు కలకరిస్తే నాకు ఇప్పుడు మ్యాచ్ ఫిక్స్ అయ్యింది. ఎవరో కాదు మా బావనే చదువుకున్నాడు కాబట్టి అప్ అండ్ డౌన్కి పిల్లలకి పుట్టడానికి ఎలాంటి సమస్య లేదు. నేను మా మరదల్ని ప్రేమిస్తున్నాను, నేను మరదల్నే చేసుకుంటాను అన్నాడు. నాకు మా బావకి ఎంగేజ్మెంట్ అయింది. మా అత్తయ్య కూడా ఒప్పుకుంది. ఈ శ్రావణ మాసంలో నాకు పెళ్ళి దగ్గరగా శ్రావణ మాసంలో కానీ మళ్ళీ శ్రావణ మాసంలో చేద్దామని మా పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ ఈ టాపిక్ నీ ముందరకు తీసుకురావాల్సిన దానికి కారణం ఎవరైనా సరే కానీ బయట ఫుడ్ తినకూడదని నా అభిప్రాయం. మరి ఇంకొకటి ఏంటంటే అప్ అండ్ డౌన్ ఆపరేషన్ అవుతే పిల్లలు పుట్టారని ఎందుకు ఒక ఆడపిల్ల మీదే కాదు మగవాళ్ళకే కాదు 24 గంటల ఆపరేషన్ అవుతే పిల్లలు పుట్టరు అన్నది క్యాజువల్. అది అందరూ ఊహించి చెప్పినవే తప్ప ఏమి లేదు. కావాలంటే వాళ్ళని డాక్టర్లను కూడా కనుక్కోవచ్చు. కానీ ఒక అబ్బాయి మీద నింద పడని ఎలా తట్టుకోగానే ఒక అమ్మాయి పెళ్ళి కాని అమ్మాయికి పిల్లలు పుట్టారంటే ఆ అమ్మాయి జీవితం ఎలాగుంటుందో అది నేను ఒక 6 నెలలు 7 నెలలు కష్టం నేను పడ్డాను. మా అమ్మ కూడా నన్ను తిడుతూ ఉండేది. ఇది ఈరోజు టాపిక్. ఈ అమ్మాయి లైఫ్లో జరిగింది విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? ఈ టాపిక్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్. నిజం చెప్పాలంటే మన చేతులారా ఆమె చేసుకున్న తర్వాత ఏంటంటే నిందలు వేసేటప్పుడు 24 గంటల ఆపరేషన్కి ఇదయింది అదయింది, గెడ్డ తీపించుకున్నారు, కొవ్వు పట్టి తీపించుకున్నారు, ఇది అదేనది పక్కన వాళ్ళు ఉంటారే పిల్లలు పెట్టి అమ్మాయి పిల్లలు పుట్టరు పెళ్లి చేసుకోకనని వచ్చే సంబంధాలు చెడగొట్టే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళంతా కుసిద్ధం వాళ్ళు ఎవరు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? ఈ టాపిక్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చేయండి. ఓకేనా? బాయ్. ఏంటంటే ఇలాంటి టాపిక్స్ కోసం మన మెయిల్ ఐడికి కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీ టాపిక్స్ని నాతో షేర్ చేసుకోండి. మీ పేరు కానీ మీ అడ్రస్ కానీ చెప్పకుండా నేను టాపిక్స్ పెట్టడానికి చూసాను. రియల్ టాపిక్సే మన ఛానల్లో పెట్టవలసి అవుతుంది. ఈరోజు ఈఎంఐ టాపిక్ విన్నాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ
ఇంకోసారి మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఓకేనా? బాయ్. అందరి పూజలు అయిపోయాయా? నా పూజ అయితే అయిపోయింది. మళ్ళీ రేపటి వీడియోతో కలుసుకుందాం. ఓకేనా? బాయ్.